కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఇదో క్రియేటివ్ వేదిక. వేల మంది విద్యార్థులు వివిధ రకాల గెటప్లు వేషధారణలతో వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ఇందులో ఒక కుర్రాడు తన సహచరులతో కలిసి చేసిన రీల్స్ ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనంగా మారాయని చెప్పాలి. అతని ఇన్స్టాకు వేలల్లో ఉండే ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా లక్షలకు చేరుకుంది. ఆ యువకుడే అభినవ్ బీస్ట్. ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ ఆలపించిన మేరే మెహబూబ్ ఖయామత్ హోగి అన్న పాట రీమిక్స్కు అనుగుణంగా బిస్ట్ మిత్ర బృందం హాహాహా అంటూ డ్యాన్స్ చేసింది. కేవలం ఈ ఒక్క రీల్కు మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంతేకాదు, బిస్ట్ పరిగెత్తడం, డ్యాన్స్ చేయడం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తదితర దృశ్యాలు కూడా వైరల్గా మారాయనే చెప్పాలి. జంతర్ మంతర్ ఆందోళనలో చురుగ్గా పాల్గొన్న అతని ఖాతాను కొద్దిసేపు నిలిపివేశారు. నెటిజన్ల ఆందోళనతో తిరిగి పునరుద్ధరించారు. ఈ ఆందోళనతో దేశ రాజధానికి చెందినటువంటి బిస్ట్ ఏకంగా ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేరుకున్నాడు. సిజేపీ ఆందోళనలో పాల్గొంటూ ఒక్కో రోజు ఒక్కో రీతిలో విన్యాసాలు చేస్తూ అందరినీ అలరించాడు. ప్రత్యేకించి మేరే మహబూబ్ ఖయామత్ హోగి తేరే గలీ పాటకు హాహాహా అని అభినయించడంలో ఇన్స్టా ప్రపంచంలో ఒక స్టార్గా మారాడనే చెప్పాలి బిస్ట్. కొన్ని రోజులు ఇన్స్టా ఖాతాను నిలిపివేసిన మరో ఖాతాను ప్రారంభించాడు. ఇంతలోనే మొదటి ఖాతాపై ఆంక్షలను తొలగించారు. ప్రస్తుతం అతనికి దాదాపు 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఖాతాను నిలిపివేసిన రోజు రాత్రి నిద్రపోలేదని, అయితే మళ్ళీ రీస్టోర్ చేయడం సంతోషాన్ని కలిగించిందని బిస్ట్ పోస్ట్ చేశాడు. ఖాతాను తిరిగి ప్రారంభించడంపై నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా మరిన్ని రీల్స్ రావాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే పలు ఛానల్స్ అభినవ్ను ప్రముఖంగా ప్రసారం చేయడం విశేషం. అయితే అభినవ్ బిస్ట్ గురించి మనం కొన్ని వివరాలు కూడా చూద్దాం. అభినవ్ బిస్ట్ 19 ఏళ్ల యువకుడు. ఉత్తరాఖండ్లోని గడ్వాల్కు చెందినటువంటి వ్యక్తి. ఢిల్లీలో ఉంటూ కంటెంట్ క్రియేషన్ చేస్తూ ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ @ఇసాక్1RL. అతని బయోలో మౌజ్ మస్తీ రుక్నీ నహీ చాహియే అంటే దీనికి సంబంధించి ఒక అర్థం వచ్చే విధంగా కూడా పెట్టాడు. ఆనందం మస్తీ ఆగకూడదు అని రాసుకున్నాడు తన ఇన్స్టాగ్రామ్లో. ఇది అతని జీవిత నినాదం కూడా. అయితే 1.5 సంవత్సరాల నుండి అతను కంటెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. కాల్ సెంటర్లో 3 నెలలు పనిచేసి సంపాదించినటువంటి డబ్బుతో కంప్యూటర్ కొని వీడియోలు ఎడిట్ చేసి లైవ్ స్ట్రీమ్ చేసేవాడు. ప్రారంభంలో ఫాలోవర్స్ చాలా తక్కువగా, అంటే సుమారు 2450 నుంచి 5000 వరకు ఉండేవారు. వ్యూస్ కూడా తక్కువగానే ఉండేవి. అతను తనకు నచ్చే, తాను చూసి మళ్ళీ చూసే రకం కంటెంట్ను క్రియేట్ చేయాలని అనుకునేవాడు. సిజేపీ ఆందోళనలోకి ప్రవేశించిన తర్వాత మొత్తం మారిపోయింది. 2026లో నీట్ యూజీ పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు, యువకులు ఢిల్లీలోని జంతర్ మంతర్లో భారీ ఆందోళన చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఇది జరిగింది. సిజేపీ మొదట సెటైరికల్ మూవ్మెంట్గా మొదలై యువత, నిరుద్యోగం, విద్యా వ్యవస్థ సమస్యలపై దృష్టి సారించింది. జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నుంచి కాక్రోచ్ సింబల్ పుట్టింది. ఆందోళనలు నెల రోజుల పాటు కొనసాగి చివరికి విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిశాయి. అయితే 2026న మొదటి రీల్ పోస్ట్ చేశాడు అభినవ్. తల్లిదండ్రులకు చెప్పకుండా ఆందోళనలకు వెళ్ళాడు. అంటే జూలై 20 లాఠీచార్జ్ చూసి వాళ్ళు భయపడ్డారు కూడా. అకౌంటబిలిటీ చాలా ముఖ్యం. పేపర్ లీక్ బాధితులు నాలాంటి విద్యార్థులే. అక్కడ అతను ఇతర క్రియేటర్లతో కూడా స్నేహం చేశాడు. దాదాపుగా 20 నుంచి 30 మంది ఆందోళనలో లూడో, ఉనో, పకడై ఆడుతూ మస్తీ చేస్తూ ఉండేవాడు. ఆ ఫన్ని రీల్స్లో క్యాప్చర్ చేసేవాడు కూడా. రకరకాలైనటువంటి రీల్స్ చేయడం అభినవ్కు చాలా ఇష్టం. ఆ సందర్భానికి తగినట్లుగా రీల్స్ చేస్తూ పాపులర్ అవ్వాలనేది అభినవ్ మాస్టర్ ప్లాన్. అతను సాధారణ రిపోర్టింగ్ కూడా జెన్జీ స్టైల్లో ట్రెండింగ్ ఆడియోలు, క్విక్ ఎడిట్స్, క్యాండిడ్ మూమెంట్స్తో రీల్స్ చేశాడు. అయితే కిషోర్ కుమార్ పాట మేరే మహబూబ్ ఖయామత్ హోగి రీమిక్స్పై స్నేహితులతో కలిసి హాహాహా అంటూ డ్యాన్స్ చేయడం, ఇది కోట్ల వ్యూస్, అంటే దాదాపుగా కొన్ని రిపోర్టుల్లో 150 మిలియన్ ప్లస్, అంటే దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఎక్కువగా హైయెస్ట్ వ్యూస్ రావడం కూడా ఈ నేపథ్యంలో అక్కడ తన రీల్కి సంబంధించి వచ్చినటువంటి ఆదరణగా చెప్పచ్చు. అలాగే సబ్వే సర్ఫర్ స్టైల్లో పోలీసుల వెనకాల పరిగెత్తుతూ ఉంటే అతను పరిగెత్తడం, భాగ్ జన్ జిల్టా భాగ్ కామెంట్స్ వచ్చాయి. అయితే పోలీసులతో హూస్ మోస్ట్ లైక్లీ టు ఛాలెంజ్ 1.2 మిలియన్ లైకులు, పరుగు, డ్యాన్స్ ఫోజులు, ఇది కూడా ప్రాచుర్యం పొందింది. ఈ రీల్స్ కారణంగా ఫాలోవర్స్ రాత్రికి రాత్రి పెరిగిపోయారు.
2450 నుంచి 5000 మధ్యలో ఉండేటువంటి ఫాలోవర్స్ను కొన్ని రోజుల్లోనే 6 లక్షలు, తర్వాత 7 నుంచి 9 లక్షలకు చేరుకున్నాయనే చెప్పాలి. అయితే తల్లిదండ్రులు ప్రతి మైల్ స్టోన్కు కేక్ కట్ చేయించారు. అతను 5 రోజులు ప్రతిరోజు కేక్ కట్ చేశాడు. వైరల్ అయిన తర్వాత iPhone 17 Pro Max కొన్నాడు. కుటుంబ సపోర్టుతో అన్నానే చెప్పాలి. అయితే పోలీసులు కూడా అతన్ని గుర్తించేవారు. కొందరు నవ్వేవారు, కొందరు కోపంగా చూసేవారు. అతను డిటైన్ అయ్యే భయం కూడా ఉండేది. ఇన్స్టా అకౌంట్ సస్పెన్షన్ అలాగే రికవరీ కూడా తన జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అనుభూతినిచ్చిందని కూడా చెప్పాడు అభినవ్. ఫాలోవర్స్ 6.35 లక్షలు దాటిన తర్వాత అకస్మాత్తుగా అకౌంట్ సస్పెండ్ చేసింది ఇన్స్టా. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదు. యూట్యూబ్ లైవ్లో ఉండగా తెలిసింది. అతను కొత్త అకౌంట్ ISAC1RL_2 ఒకటి స్టార్ట్ చేశాడు. #BringBackIsaac హ్యాష్ట్యాగ్తో సపోర్ట్ను కోరాడు. కొత్త అకౌంట్కు కొన్ని గంటల్లోనే 1.3 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. అయితే నెటిజన్ల ఒత్తిడి, రివ్యూ రిక్వెస్ట్తో త్వరలోనే అసలు అకౌంట్ రీస్టోర్ అయింది. అతను ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు. మేరా అకౌంట్ ఫైనల్లీ వాపస్ ఆ చుకా హై, ముझे देखे तुम लोगों को लग रही होगा मुझे पूरी रात नींद नहीं है అంటూ ఈ నేపథ్యంలో ఒక ట్వీట్ అయితే చేశాడు. సో మచ్ ఐ లవ్ యూ ఆల్. ఈ వీడియోకు కోట్ల వ్యూస్ అయితే వచ్చాయి. అతను చెప్పినట్లు ఆ రాత్రి నిద్రపోలేదని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్టుల ప్రకారం 7 నుంచి 9 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. బ్రాండ్ రీల్స్, మీడియా ఇంటర్వ్యూలు, ఇతర అనేకమైనవి కూడా వచ్చాయి. అతను దానికి సంబంధించి నమ్మకంతోనే వెళ్ళాలని, కంటెంట్ వైరల్ అయిందని చెప్తున్నాడు. మస్తీ ఆగకూడదు అనేటువంటి భావనతోనే నేను ఇంకా కొనసాగుతున్నానని చెప్తున్నాడు. అయితే విమర్శలు కూడా వచ్చాయి. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే లాభపడ్డారు, నిజమైనటువంటి ఉద్యమం కాదు, క్లౌడ్ చేజ్ అని అన్నారు. కొన్ని రీల్స్ను చప్రి అని కూడా విమర్శించారని కూడా చెప్తూ ఉన్నాడు. అయినా అతను జెన్జీ మూమెంట్కి ఒక ఫేస్గా మారిపోయాడని చెప్పాలి. ఇది ఒక సాధారణ యువకుడు కాల్ సెంటర్ ఉద్యోగం నుంచి మొదలుపెట్టి ఆందోళనలో క్రియేటివ్గా పాల్గొని రాత్రికి రాత్రి ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేరుకున్నటువంటి కథ. సోషల్ మీడియా పవర్, యువత హాస్యం, నిజమైనటువంటి సమస్యల మిశ్రమం ఇందులో కనిపిస్తుంది. అతను ఇంకా మరిన్ని రీల్స్ చేస్తారనే చెప్తూ ఉన్నాడు.